హాయ్ అండి. 'లైఫ్ ఆఫ్ ఆదిత్య' 23వ భాగం వినండి. వెంకటలక్ష్మి వచ్చి తమ మధ్య ఉన్న బంధాన్ని ఎవరికీ చెప్పొద్దు అని హాసినికి చెప్పింది. అక్కడి నుండి కొనసాగింపు. సరే అన్నట్టు తలాడించింది హాసిని. ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంటో ఆమెకే అర్థం కావట్లేదు. తల్లిని చంపిన నాన్నను పట్టించలేకపోయింది. అలాంటిది వీళ్ళిద్దరినీ తనెందుకు అందరి ముందు దోషులుగా నిలబెడుతుంది? ఇప్పటి నుండి నా జీవితం వీళ్ళ చేతుల్లో చిక్కుకోకుండా ఉంటే చాలు అనుకుంటోంది హాసిని. ఒక్కొక్కరిగా అందరూ పోగయ్యారు. వెంకటలక్ష్మి వచ్చి హాసిని చేయి పట్టుకుని తీసుకువెళ్తూ, మీ నాన్నని చివరిసారిగా చూసుకో అంది. పోలీసులు బాడీని పోస్ట్మార్టంకి తీసుకువెళ్ళటానికి సిద్ధమవుతున్నారు. నిర్జీవంగా అలా పడి ఉన్న అతన్ని చూస్తే జాలేసింది. ఏ అనుమానంతోటైతే అమ్మని హింసించాడో దానినే ఇప్పుడు కట్టుకున్న భార్య నిజం చేసింది. కాకపోతే జెండర్ తేడా అంతే అనుకుంది హాసిని. తన రూమ్లోకి వెళ్ళి మంచం మీద కూర్చుని ఆలోచిస్తోంది. చూపు టేబుల్ పై ఉన్న పుస్తకం మీద పడింది. ఏంటి పుస్తకం ఎక్కడుంది? తీసి చూస్తే దాంట్లో తండ్రి రాసిన లెటర్. చదివి ఎవరూ చూడకుండా తన బ్యాగ్లో దాచుకుంది. బాడీని తీసుకువెళ్ళాక ఒక్కొక్కరిగా అందరూ వెళ్ళిపోతున్నారు. ఉమా హాసిని మొహం చూడటానికి కూడా సిగ్గుపడుతోంది. రోజులు వేగంగా గడుస్తూ బాడీ రావడం, ఈ కార్యక్రమాలు జరిగిపోవడం, 11వ రోజు నాటికి అమ్మమ్మ తాతయ్య రావడం జరిగాయి. కార్యక్రమం అయ్యి వెళ్ళడానికి సిద్ధమవుతూ హాసిని కోసం రూమ్లోకి వస్తే అక్కడ బట్టలు సర్దుకుంటోంది హాసిని. మా కూడా రావాలని బట్టలు సర్దుకుంటున్నావా అంది. వెనక్కి తిరిగి చూసి నవ్వింది. మేము వస్తుంటే మావయ్య ముందే చెప్పాడు నిన్ను తీసుకురావడం కుదరదని. హాసిని, ఏమనుకోవద్దు, నిన్నిలా వదిలేసి వెళ్తున్నామని. మేమే వాడిపై ఆధారపడి బ్రతుకుతున్నాం. నిన్ను మేము తీసుకువెళ్ళి వాళ్ళకి వ్యతిరేకంగా పెంచలేం అంది. అమ్మమ్మ, నువ్వేం బాధపడకు. నాకు మా నాన్న ఎక్కడికి వెళ్ళాలో చెప్పాడు. నేను అక్కడికి వెళ్తున్నాను అంది. అవునా, నువ్వెక్కడికి వెళ్ళినా సుఖంగా ఉండాలి అంటూ వెళ్ళిపోయారు వాళ్ళిద్దరూ. అందరూ వెళ్ళిన తర్వాత బ్యాగ్ పట్టుకొని రూమ్లో నుండి బయటకు వస్తున్న హాసినిని చూసి, హాసిని, నువ్వెటు వెళ్ళొద్దు. ఈ ఇల్లు నీదే. మేమిద్దరం వెళ్ళిపోతాం. నన్ను క్షమించు. నా కారణంగానే మీ నాన్న చనిపోయాడు అంది ఉమా. లేదు ఉమా, నేను ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడుండాలో నాన్న చెప్పాడు. నేను అక్కడికి వెళ్తున్నాను. మీరే ఉండండి ఇంట్లో అంది. కానీ ఇంటి మీద హక్కులు నాకొద్దు. ఈ ఇల్లు నీదే. నీకు వద్దు అంటే చెప్పు, అమ్మేసి డబ్బులు పంపిస్తాను అంది. ప్రస్తుతానికైతే నాకేమొద్దు. ఇంట్లో మాత్రం మీరు ఉండండి అంది. ఏ అవసరం వచ్చినా నువ్వు మాకు ఫోన్ చేయాలి. మేమిద్దరం నీకు తోడుగా ఉంటాం. నీకెవరూ లేరు అని మీ అమ్మలా నాన్నలా పిచ్చి పనులు చేయకూడదు అంది. చెయ్యను. నాకు బ్రతుకు మీద ఆశ ఉంది. అమ్మ నన్ను ఎలా చూడాలనుకుందో అలాగే ఉంటాను. మీరన్నట్టుగా నాకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా మిమ్మల్ని అడుగుతాను అని చెప్పి వచ్చేసింది. తండ్రి రాసిన లెటర్ ప్రకారం అడ్రస్ వెతుక్కుంటూ ఆ ఇంటికి వచ్చింది. అప్పటికే రాజేశ్వరి కూతురు పోయిన దుఃఖంలో ఉంది. నువ్వురా, మీ నాన్న తీసుకువస్తాడు అనుకున్నాను అంది హాసినిని చూస్తూ. నాన్న చనిపోయాడు అంది హాసిని. అదేంటి, నువ్వు ఇంటర్ చదివావని నీకేదైనా చిన్న జాబ్ ఉంటే చూడమని ఫోన్ చేశాడు. సరే చూసి ఫోన్ చేస్తానన్నాను. ఎలా చనిపోయాడు అంది. ఆత్మహత్య అంతే, ఇంకేమీ అడగలేదు. అప్పటి నుండి ఇక్కడే ఈవిడ ప్రేమగానే చూసుకుంటుంది, కానీ అనుమానం అంతే. ఒక రకంగా అనుమానం అనే కంటే అతి జాగ్రత్త ఏమో అని కూడా అనిపిస్తుంది. కానీ మనసుకి ఒక్కొక్కసారి చాలా కష్టంగా ఉంటుంది. నేను పడ్డ కష్టాల ముందు ఇవి అంతా అనిపిస్తూ ఉంటుంది. తన కథని ఎవరికో చెప్తున్నట్టు పైకి మాట్లాడుకుంటోంది హాసిని. ఇంత టైం అయింది, ఏమైంది లెగట్లేదు? ఏంటి ఊరికే నిద్దట్లో మాటలు అంటూ లేపుతోంది రాజేశ్వరి. ఉలిక్కుపడి లేచి కూర్చుంది. ఎప్పుడూ సూర్యుని కంటే ముందే లేచేది. అలాంటిది ఈరోజు సూర్యుడు ఉదయిస్తున్నాడు. గతం వదిలి వర్తమానంలోకి వచ్చింది. పనులన్నీ చేసుకుంటూ మధ్య మధ్యలో ఆద్యకు హోంవర్క్లో సాయం చేస్తూ ఆద్యను స్కూలుకి రెడీ చేసింది. అన్ని పనులు బాగానే చేసావు, కానీ ఈరోజు పువ్వులు కొయ్యలేదు అంది రాజేశ్వరి. పెద్దమ్మ, ఏమనుకోద్దు. రేపటి నుండి నేను పువ్వులు కొయ్యను. కావాలంటే ఆ పని బదులు ఇంకో పని చెప్పు. అంతేకాని ఇది చెయ్యను. ఒక్క మాట, అతను బయటికి ఎప్పుడు వెళ్తాడో అని చూసి అతను వెళ్ళాక వెళ్ళాలి అంటే మాకు స్కూలుకి లేట్ అయిపోతుంది. నువ్వు మా కూడా స్కూల్ బస్ వరకు వస్తే మేం బస్సు ఎక్కాక నువ్వు వెనక్కి వచ్చేద్దు గాని అంది. ఏ అవసరం లేదులే, వెళ్ళండి అంది రాజేశ్వరి. ఎందుకు? ఆ తర్వాత మమ్మల్ని తిట్టడానికా? ఏం పర్లేదు, మాతో రా అంది ఆద్య. నేను చెప్పాను కదా, వెళ్ళమంటే వెళ్ళండి ఇద్దరు కసిరింది రాజేశ్వరి.
ఇద్దరూ గేట్ తీసుకుని బయటకొచ్చి నడుస్తుంటే వెనక నుండి చూస్తోంది. వీళ్ళిద్దరూ గేటు దగ్గరికి వెళ్ళేసరికి వెనక మాధవ్, ఆదిత్య బండి మీద వస్తూ కనిపిస్తున్నారు. అక్క, నాదొక డౌటు. మనమే కరెక్ట్గా వీళ్ళు వచ్చే టైంకి వస్తున్నాం కదా, అతను కూడా ఒకవేళ నేను లవ్ చేస్తున్నాడేమో, అందుకే నువ్వు వచ్చే టైంకి వస్తున్నాడు అనుకుంటున్నాను అంది ఆద్య. నువ్వు చిన్నపిల్లవా? పిల్లలా కాకుండా నా వయసు అమ్మాయిలా మాట్లాడుతున్నావు తెలుసా అంది హాసిని. ఏం చెయ్యను, చిన్నప్పటి నుండి మా నాన్న ఆది సినిమాలే చూపించి చూపించి ఆ డైలాగ్స్ అన్నీ కంఠస్థ పట్టించేశాడు. అందుకే నా మాటల్లో ఎక్కువగా ఆది సినిమాలో డైలాగ్సే వినిపిస్తాయి అంది. నీకు మీ డాడీతో కలిసి ఉండాలని లేదా అంది హాసిని. మనం తర్వాత మాట్లాడుకుందాం, వాళ్ళు మన దగ్గరికి వస్తున్నారు అంది. వస్తున్నారు కానీ చూడడం తప్పించి ఏం చేయగలం అంది హాసిని. ఆద్య ఆగి వాళ్ళ బైక్కి చెయ్యడ్డంగా ఊపుతూ నిలబడింది. అన్నా, మళ్ళీ ఆ పిల్ల ఆపుతోంది అన్నాడు మాధవ్. ఆపు, ఎందుకో మళ్ళీ ఆపకుండా చెప్తా సమాధానం అన్నాడు ఆదిత్య. బైక్ దిగి వీళ్లతో పాటు నడుస్తూ, ఏంటి రోజు మీరు నన్ను ఏదో రకంగా ఆపాలని చూస్తున్నారు అన్నాడు. అంటే మా అమ్మ నిన్ను లవ్ చేస్తుంది అంది ఆద్య. ఏంటి అన్నాడు అదిరిపడినట్టు. నిజమే, మా అమ్మ నిన్ను లవ్ చేస్తోంది. చెప్పడానికి ఎలా చెప్పాలో తెలియక ఏదో వంక పెట్టి ఆపుతున్నాం అంది. బుద్ధుందా? ఇలాంటి విషయాలన్నీ చిన్నపిల్లలతో చర్చిస్తున్నావా? నువ్వు పెళ్ళయిన దానివి, నీ భర్త ఉన్నాడు, ఇంకొకరిని ప్రేమించడం ఏంటి? ఇంకొకసారి నన్ను ఆపినా ఇలాంటి మాటలు మాట్లాడినా నా సంగతి తెలీదు, చెంప పగిలిపోతుంది నీకు అన్నాడు వేలుతో బెదిరిస్తూ. హాస్నితో వెనక స్లోగా వస్తున్న మాధవ్ బండెక్కి, నేను ఒక నిర్మాతను కలవడానికి వెళ్తున్నాను, లేదంటే తిన్నగా వెళ్ళి మీ అమ్మమ్మతో ఈ విషయం చెప్పేవాడిని అన్నాడు ఆద్యతో. మాధవ్ భుజం తడుతూ పోనీ అన్నాడు. వెళ్తూ వెనక్కి తిరిగి చూస్తూ వేలుతో బెదిరించినట్టు చూపిస్తున్నాడు. ప్రేమిస్తున్నాను అంటే బెదిరిస్తాడేంటి అంటూ హాసిని వంక చూసి, నువ్వేంటి వాడు తిడుతుంటే అంత ఆనందంగా చూస్తున్నావు అంది. మరి నీకు అమ్మని అని తెలిసి ప్రేమిస్తున్నాను అంటే ముద్దు పెట్టి అగ్గి చేసుకుంటాడా? పెళ్ళయింది మళ్ళీ ప్రేమిస్తుంది అంటే కొట్టడు అంది. మరెలా, నిజం చెప్పేద్దామా అంది ఆద్య. చెబుదాంలే, కంగారేముంది అంది. ఈలోగా అతను ఇంకొకళ్ళని ఎవరినైనా ప్రేమించేస్తే అంది ఆద్య. అంతే అంటావా అంది. ముమ్మాటికి అంతే. మనం సాయంకాలం వస్తున్నప్పుడు ఇక్కడే నిలబడి పూర్తి విషయం అంతా చెప్పేద్దాం అంది. ఇప్పుడే బెదిరిస్తూ వెళ్ళాడు, మనం ఆపితే ఆగుతాడా అంది. ఎందుకు ఆగడు? అతనుకున్న కోపానికి కొట్టడానికైనా ఆపుతాడు. మనకి స్కూల్ బస్ వస్తోంది పదా అంటూ అటు పరిగెత్తింది ఆద్య. ఏరా, వాడిని ఎవరినో తీసుకొస్తేవి, వాడు ఇప్పటికొక్క ఐడియా చెప్పలేదు. 3 పూట్ల శుభ్రంగా తింటున్నాడు అన్నాడు వీరభద్రం. అదే చెప్తున్నాడయ్యా, 3 పూట్ల శుభ్రంగా తిని పడుకుంటే నిద్రలో అతనికి బోలెడు ఐడియాలు వస్తాయట అన్నాడు ఒక రౌడీ. ఏవి? మరి వాడి వచ్చి ఇప్పటికే వారం దినాలైంది, ఇప్పటికొక ఐడియానా చెప్పినాడా అన్నాడు. మీరు నా గురించేనా మాట్లాడుకుంటుంటా అంటూ వచ్చాడు ఆనంద్. అయ్యా, నువ్వేమైనా ఐడియా చెప్పావా అని అడుగుతున్నాడు అన్నాడు. ఇప్పుడు 10 చపాతీలు చికెన్ కూరతో తింటే మంచి ఐడియా వచ్చింది అన్నాడు. ఏమని? ఈసారి కూరతో కాకుండా ఫ్రైతో తినాలనా అన్నాడు వెటకారంగా వీరభద్రం. అది నిన్ననే తినేసాలే అన్నాడు. ఐడియా ఏదో చెప్పిచావు అన్నాడు వీరభద్రం. మీరు నన్ను తిడుతున్నారు, మీరు ఇలా మాట్లాడితే నాలో ఉన్న కళాకారుడు చచ్చిపోతాడు తెలుసా అన్నాడు. అయ్యా కళాకారులు గారు, మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను, ఐడియా చెప్పండి అన్నాడు వీరభద్రం. అది ఇలా అడగాలి. ఇప్పుడు బాగుంది అన్నాడు. ఇప్పుడు మనం ఒక అమ్మాయిని పంపిస్తాం, వెనకే మన వాళ్ళని ఒక 4 వెళ్ళి ఆ అమ్మాయిని అతను చూస్తుండగా ఏడిపించమందాం. చూస్తూ ఊరుకోడు కదా, వచ్చి మన వాళ్ళని కొడతాడు. అప్పుడు దాన్ని వీడియోగా తీద్దాం, అది సోషల్ మీడియాలో పోస్ట్ చేద్దాం అంటూ గొప్పగా చూస్తున్నాడు వీరభద్రం వంక ఆనంద్. వీరభద్రం కోపంగా కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తున్నాడు. ఏమైంది, మీ అయ్యగారికి నచ్చలేదా అలా చూస్తున్నాడు అని అడిగాడు పక్కనున్నవాడిని. ఇది వారం రోజుల క్రితమే చేసేసాం, చేసింది చెప్పడానికి నువ్వెందుకు అన్నాడు అతను. సరే, నైట్ డిన్నర్ అయ్యాక ఇంకో ప్లాన్ ఆలోచిస్తాను అంటూ లోపలికి వెళ్ళిపోయాడు. నాకు ఒక 1000 రూపాయలు కావాలి నాన్న అంటే ఏడుస్తావు. ఇప్పుడు చూడు, వీడి కోసం మందు బాటిల్ 6000 అయింది, ఇది ఒక్క రాత్రితో తాగేస్తున్నాడు అన్నాడు మందు బాటిల్ పట్టుకుని లోపలికి వస్తూ రామభద్రం. నిన్ను ఎవడు తెమ్మన్నాడ్రా ఇవన్నీ
అన్నాడు వీరభద్రం. నువ్వే చెప్పావు కదా, ఆడెలా చెప్తే అలా చేయమని. ఆడికి పనోడిని చేసేసావు నన్ను. నైట్ ఇవన్నీ తాగుతూ ఏదో మంచి ఐడియా చెప్తాడంట. వీడి వాలకం నాకేం నచ్చలేదు. నాయనా, తీసుకొచ్చి ఇంట్లో కూడా పెట్టినావు. ఏదైనా తేడా వచ్చిందంటే తండ్రివని కూడా చూడను. నిన్ను వాడిని కలిపి వేసేస్తాను అన్నాడు. అప్పటి వరకు ఎందుకు? రాత్రి ఏదైనా ప్లాన్ చెప్పాడా? సరే, ప్లాన్ చెప్పలేదంటే తాగి పడుకుంటాడు కదా. అప్పటికప్పుడు వేసేయండి. తెల్లవారేపాటికి శవం కనిపించకుండా మాయం చేసేయండి. మన ప్లాన్లేవో మనమే వేసుకుందాం అన్నాడు. నాయనా, ఈ అవకాశం మాత్రం నాకు ఇవ్వాలి నువ్వు. ప్లీజ్ 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 అన్నాడు. ఛీ, తుత్తిరి నా కొడక. తాగేసి పడిపోయిన వాడిని చంపడానికి బ్రతిమాలుతున్నావా? పౌరుషం గలవాడు అయితే మనల్ని ఎదిరిస్తున్న వాడిని చంపి వీరుడు అవ్వాలి అన్నాడు. తాగి పడిపోయినవాడు ఛాన్స్ కోసమే బ్రతిమాలుకుంటుంటే నువ్వు పోరాడి గెలవాలి అంటావా? ఎవరి మీద? ఆదిత్య మీద? అబ్బో, నువ్వు ఇలాంటి ప్లాన్లు ఏం వేయకు అన్నాడు రామభద్రం. ఆ తర్వాత ఏమైందో మరో భాగంలో విందురు కానీ. థ్యాంక్ యూ.